श्याम सुंदर मदन मोहन राधे गोपाल, श्याम सुंदर मदन मोहन राधे गोपाल, राधे गोपाल, राधे गोपाल, राधे गोविंद भजो 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 राधे गोपाल, शंख चक्र गदा पद्म राधे गोपाल, शंख चक्र गदा पद्म राधे गोपाल, राधे गोपाल, राधे गोपाल, राधे गोविंद भजो 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 राधे गोपाल, श्याम सुंदर मदन मोहन राधे गोपाल, राधे गोपाल, राधे गोविंद भजो राधे गोपाल, राधे गोविंद भजो राधे गोपाल, नील मेघ श्याम कृष्ण राधे गोपाल, नील मेघ श्याम कृष्ण राधे गोपाल, राधे गोपाल, राधे गोपाल, राधे गोविंद भजो 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 राधे गोपाल, श्याम सुंदर मदन मोहन राधे गोपाल, राधे गोपाल, राधे गोविंद भजो राधे गोपाल, राधे गोविंद भजो राधे गोपाल। आलयं करुणालयं नमामि भगवत्पादं
శంకరం లోకశంకరం శంకరం లోకశంకరం. భజగోవిందం. ఈ రోజు నుండి ఈ భజగోవిందం అనేటువంటి ప్రకరణ గ్రంథం మీద మనం చెప్పుకోబోతున్నాం. భజగోవిందం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి వేదాంత ప్రకరణ గ్రంథం. ఈ లోకంలో ప్రతి మానవుడి యొక్క జీవిత పరమార్థం, పరమ లక్ష్యం మోక్షం. అంటే మోక్షాన్ని పొందటం కోసమే ఈ లోకంలోకి మానవ దేహాన్ని తీసుకొని మనం వస్తున్నాం. ప్రతి వ్యక్తికి కూడా జీవిత లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోటిగా ఉంటుంది. కొంతమందికి డిగ్రీ చేతికి రావటమే లక్ష్యం, కొంతమందికి మంచి ఉద్యోగం రావటం లక్ష్యం, కొంతమందికి మంచి భార్య లేదా మంచి భర్త రావటం వాళ్ళ యొక్క లక్ష్యం, కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగం రావటం లక్ష్యం, కొంతమందికి మంత్రి కావటం లక్ష్యం, కొంతమందికి కలెక్టర్ కావటం లక్ష్యం, కొంతమందికి గవర్నర్ కావటం లక్ష్యం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. అయితే ఈ లక్ష్యాలన్నీ కూడా కొంతకాలం అయ్యేటప్పటికి మారిపోతూ ఉంటాయి. డిగ్రీని పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాడు డిగ్రీ వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలంటాడు. ఉద్యోగం కావాలని లక్ష్యం పెట్టుకున్నటువంటి వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరి ఒక చిన్న వ్యాపారం చేసేటువంటి వాడు నేను మంచి పెద్ద వ్యాపారం చేయాలనుకుంటే ఆ వ్యాపారం చేసిన తర్వాత నేను ఒక పరిశ్రమ స్థాపించాలనుకుంటాడు. అంటే ఈ ప్రకారంగా లక్ష్యాలు మారిపోతూ ఉంటాయి. ఒక ఎమ్మెల్యే అయినటువంటి వాడు అప్పటిదాకా ఎమ్మెల్యే కావడం లక్ష్యం, కానీ మంత్రి కావాలనుకుంటాడు. మంత్రి అయినటువంటి వాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. అంటే ఇలాగ లక్ష్యాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అయితే మనందరి యొక్క మానవులందరి యొక్క పరమలక్ష్యమైనటువంటి మోక్షం ఉండే అది ఎప్పటికీ మారేది కాదు. అది ఒక్కటే, అది పరమలక్ష్యం. ఎందుకని ఆ లక్ష్యాన్ని చేరుకుంటే ఇక ఎవరికి లక్ష్యాలంటూ ఉండవు. ఇక చేరుకోవాల్సినటువంటి స్థానం లేదు. ఏ స్థానాన్ని చేరుకుంటే ఇక చేరుకోవాల్సినటువంటి స్థానం లేదో అదే మోక్షం. ఇక కాబట్టి ఆ స్థానాన్ని కనుక చేరుకుంటే ఇక ఎక్కడికి చేరుకోవాల్సినటువంటి అవసరం లేదు. గనక ఎన్ని జన్మలు ఎక్కినా మానవుడి యొక్క పరమలక్ష్యం మోక్షమే. అయితే అటువంటి పరమలక్ష్యమైనటువంటి మోక్షం అంటే ఏమిటి? ఏమి లేదు, నేను ఆత్మను అని తెలుసుకొని అటువంటి ఆనంద స్వరూప ఆత్మగా అనుభవపూర్వకంగా అలా ఉండిపోవటమే మోక్షం. ఇప్పుడు మనం జీవుడుగా ఉన్నాం, ఒక వ్యక్తిగా ఉన్నాం. అలా ఉండేటప్పటికల్లా మనకు కొన్ని అవసరాలు లేదా కొన్ని భోగాలు మనకు కావాల్సి వచ్చినాయి. కానీ మనం వ్యక్తిగా జీవుడిగా కాకుండా మన యథార్థ స్వరూపం ఏమిటని తెలుసుకొని, మన యథార్థ స్వరూపం ఆత్మ, అదే పరమాత్మ అని తెలుసుకొని ఆ పరమాత్మగా అలా అనుభవపూర్వకంగా ఉండిపోతే అది మోక్షం, అది శాశ్వత ఆనందం. అయితే అటువంటి మోక్షాన్ని కనుక పొందాలి అని అంటే మరి నేను ఆత్మను తెలుసుకోవాలి కదా. మరి ఆత్మను తెలుసుకోవటం ఎలా? ఆత్మను తెలుసుకోవటాన్నే ఆత్మజ్ఞానం అంటారు. ఈ ఆత్మజ్ఞానాన్ని మనకి ప్రసాదించేటువంటి వాటిని ఉపనిషత్తులు అంటారు. అంటే వేదాలకు అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క యథార్థ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఈ ఉపనిషత్తులు మనకి ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి మాట నిజమే, కానీ ఇవి అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటివి కావు. ఎందుకంటే గూఢమైనటువంటి అర్థాలతోటి, అతి రహస్యమైనటువంటి అనేకమైన జ్ఞాన విషయాలతోటి ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్క మాట అనేకమైనటువంటి అర్థాలను మనకి తెలియజెబుతూ ఉంటుంది. అందువల్ల వీటిని కనుక అర్థం చేసుకోవాలంటే మనంతరం మనం అర్థం చేసుకోవడానికి వీలు లేదు. అందువల్ల ఒక సద్గురువుని ఆశ్రయించి అన్ని అర్హతల్ని మనం సంపాదించి అప్పుడు శ్రవణం చేసినట్లయితే మనకి విషయం అర్థమవుద్ది. ఆ తర్వాత శ్రవణం చేసి మననం చేసుకోవాలి, ఆ విన్న విషయాన్ని గట్టి చేసుకోవటం కోసం.
అయినప్పటికీ కూడా ఇంత కష్టపడ్డా ఈ ఉపనిషత్తులు చాలా కష్టసాధ్యమైనటువంటివే. ఇది చాలా పరిపక్వమైనటువంటి సాధకులకే బాగా అర్థమవుతాయి, కానీ ఓ సామాన్యులకి మాత్రం అది అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటిది కాదు. అందువల్ల ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత, ఉపనిషత్తుల యొక్క సారాన్ని భగవద్గీతగా మనకి భగవానుడు అందించడం జరిగింది. అందువల్ల ముందుగా దాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఆ తర్వాత ఉపనిషత్తులను అర్థం చేసుకోవటం తేలికవుతుంది. కానీ భగవద్గీతను అర్థం చేసుకోవటం మాత్రం అంత తేలికైనటువంటి విషయమా? 701 శ్లోకంతో కూడుకున్నటువంటి భగవద్గీతని, ఆ శ్లోకాల యొక్క ఆంతర్యాన్ని, రహస్యాన్ని, ఏ ఉద్దేశంతో వ్యాసుడు మనకి ఆ శ్లోకాలని అందించాడో ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలంటే అది కూడా చాలా కష్టమైనటువంటిది. అందుకే ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవటానికి వీలుగా ఎంతమందో మహాత్ములైనటువంటి వాళ్ళు వేదాంత ప్రకరణ గ్రంథాలని, కొన్ని ప్రకరణ గ్రంథాలను రచించి వాటి ద్వారా ఈ వేదాంత జ్ఞానాన్ని, అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని సాధకులకి, శిష్యులకి అర్థమయ్యేటట్టుగా మనకి సహాయపడుతూ ఉన్నారు. అలాంటి వేదాంత ప్రకరణ గ్రంథాల్లో శ్రీ శంకర భగవత్పాదులు ప్రసాదించినటువంటి ఈ భజగోవిందం అత్యద్భుతమైనటువంటి గ్రంథం అని చెప్పవచ్చు. ఎందుకనండి దీన్ని అత్యద్భుతమైనటువంటి గ్రంథం అంటున్నారు అంటే, మోక్షాన్ని పొందటానికి నేను ఆత్మను అని తెలుసుకునే ఆత్మజ్ఞానం కావాలి. అలాగే ఆ ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం మనకి అనుభవంలోకి రావాలంటే ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం ఉండాలి. అంటే ఆత్మజ్ఞానం కావాలి, ఆ ఆత్మజ్ఞానాన్ని అవగాహన చేసుకోవడానికి మనలో వైరాగ్యం కూడా ఉండాలి. పక్షికి ఎట్లాగైతే 2 రెక్కలు ఉంటేనే, ఆ 2 రెక్కలు బాగా పనిచేస్తుంటేనే అది ఎగిరి ఆ సౌదాగ్రాన్ని చేరుకుంటాయో, అదే ప్రకారంగా మానవుడికి కూడా ఆత్మజ్ఞానము, వైరాగ్యము అనేటువంటి 2 సాధనాలు ఉంటేనే మోక్షం అనేటువంటి సౌదాగ్రాన్ని చేరుకోగలుగుతాడు. కానీ ఒక్క రెక్కుంటే పక్షి ఎట్టయితే ఎగరలేదో, ఏ ఆత్మజ్ఞానమో వైరాగ్యమో ఏదో ఒకటి ఉంటే మాత్రం మానవుడు కూడా ఆ మోక్ష సౌదాగ్రాన్ని చేరలేడు. అంటే మోక్ష ప్రాప్తికి ఆత్మజ్ఞానం, వైరాగ్యం 2 కావాలి. ఈ భజగోవిందం అనేటువంటి చిన్న ప్రకరణ గ్రంథం ఈ రెండింటిని, అంటే ఆత్మజ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, రెండింటిని కూడా ఎంతో చక్కగా అందిస్తుంది. మనకి జబ్బు కనుక తగ్గాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక ట్యాబ్లెట్ రాసిస్తాడు. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ మనం తెచ్చుకొని వాడాలి. అది వాడితేనే జబ్బు తగ్గుద్ది. కానీ ఆ ట్యాబ్లెట్ చేదుగా ఉన్నా, లేకపోతే పెద్దదిగా ఉన్నా మనం వేసుకోవటానికి ఇష్టపడం. అది చిన్నదిగా, తీయటిదిగా, ఏదో హోమియో పిల్స్ లాగా అలా కనుక ఉన్నట్లయితే వాళ్ళు 4 వేసుకోమంటే మనం 6 అయినా వేసుకోవటానికి సిద్ధంగా ఉంటాం. అది కనుక వేసుకున్నట్లయితే జబ్బు తగ్గుద్ది. అంటే మందు కూడా ఎట్లా ఉండాలంటే మనకి బాగా ఇంట్రెస్ట్గా ఉండేటట్టుగా ఉండాలి, మనం వేసుకోవడానికి అనుకూలంగా ఉండాలన్నమాట. అలాగనే మనం ఈ అజ్ఞానం అనేటువంటి జబ్బుని తగ్గించుకోవాలంటే, ఈ అజ్ఞానం అనేటువంటి జబ్బును కూడా వదిలించుకోవాలంటే, జ్ఞానం అనేటువంటి ఆరోగ్యాన్ని కనుక మనం పొందాలంటే, మోక్షం అనేటువంటి ఆ ఆనంద ప్రాప్తి మనకి లభించాలంటే, ఇప్పుడు మనకిచ్చినటువంటి ఈ ట్యాబ్లెట్ అంటే ఈ గ్రంథం ఎలా ఉండాలి? చిన్నదిగా ఉండాలి, సులువుగా అర్థమయ్యేటట్టుగా ఉండాలి, మంచి ఇంట్రెస్ట్గా, అంటే చదవటానికి కానీ వినటానికి కానీ బాగా బుద్ధి దాని వైపుకి అలా పరుగులు తీస్తూ ఉండాలి. అంటే చదవబుద్ధి అయ్యేటట్టుగా, వినబుద్ధి అయ్యేటట్టుగా ఉండాలి. అలాగనే గ్రంథం సంపూర్ణంగా మనకు కావాల్సిన జ్ఞానాన్ని అందించగలగాలి. ఆ జ్ఞానం మనకు అనుభవానికి రావడానికి కావాల్సినటువంటి వైరాగ్యం కూడా మనలో వృద్ధి చెందేటట్టుగా ఉండాలి. ఇవన్నీ కాకుండా మనం గ్రహించినటువంటి జ్ఞానం మనకు బాగా గుర్తుండేటట్టుగా కూడా ఉండాలి. ఈ అన్ని లక్షణాలు ఉన్నటువంటిది ఈ భజగోవిందం అనేటువంటి గ్రంథం. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా ఎంతో అందంగా ఉంటాయి, ఎంతో ఫణితితో ఉంటాయి. అలా చదువుతూ ఉంటే ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంటుంది. అందుకని ఇది మళ్ళీ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవడానికి వీలుగా
అద్భుతమైనటువంటి గ్రంథం ఈ భజగోవిందం. ఇప్పుడిప్పుడే వేదాంత మార్గంలో ప్రవేశించేటువంటి సాధకులకి, శిష్యులకి, అలాగే వేదాంత మార్గంలో నడవటమే దీక్షగా పెట్టుకున్నటువంటి మోక్షార్థులైనటువంటి వాళ్ళకి వేదాంత పరిజ్ఞానాన్ని, సాధనల్ని, నిష్టని కలిగించేటువంటి కరదీపికలుగా అనేకమైనటువంటి స్వతంత్ర గ్రంథాలని శ్రీ శంకర భగవత్పాదుల వారు మనకు అందించడం జరిగింది. అలాంటి వాటిల్లో ఈ భజగోవిందం అనేటువంటిది బహుధా ప్రశంసనీయమైనటువంటిది, చాలా గొప్పగా ప్రశంసించాల్సినటువంటి గ్రంథం. ఎందుకని? ఇందులో వేదాంత విశ్లేషణ, వైరాగ్య బోధ రెండు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడతా ఉన్నాయి. అటు వైరాగ్యం, ఇటు ఆత్మజ్ఞానం రెండు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉన్నాయి ఇందులో. ఇటువంటి గ్రంథాన్ని ప్రసాదించినటువంటి మరి శంకర భగవత్పాదుల వారి గురించి మనం రెండు మాటలు తెలుసుకోవాలి. భారతదేశం యొక్క చరిత్రను కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అనేకమైనటువంటి మతాల వాళ్ళు, అనేకమైనటువంటి దేశాల వాళ్ళు, అనేకమైనటువంటి కాలాల్లో మన హిందూ ధర్మంపై దారుణమైనటువంటి దండయాత్రలు జరిపినటువంటి విషయం మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటుంది. ఈ కారణంగానే అనేకమైనటువంటి వక్రభాష్యాలకి ఆకర్షితులైనటువంటి కొంతమంది, అనేకమైనటువంటి ప్రలోభాలకు లోనైనటువంటి కొంతమంది, అమాయకులైనటువంటి కొంతమంది, ఒత్తిడికి లొంగిపోయి కొందరు, భయపడిపోయి కొందరు వేదాలు చూపినటువంటి మార్గాన్ని విడిచిపెట్టి ధర్మభ్రష్టులై అనేకమైనటువంటి పెడదారులు పట్టడం జరిగింది. శంకరాచార్యుల వారు జన్మించే నాటికి భారతదేశంలో హిందూ ధర్మం చిన్నాభిన్నమైపోయి శాఖలు శాఖలుగా చీలిపోయి ఉంది. అలా చీలిపోయి ఈ హిందూ ధర్మం విచ్ఛిన్నమైపోయేటువంటి దశలో ఉంది. ఆ సమయంలో బౌద్ధ మతం బాగా ప్రచారంలో ఉంది. బౌద్ధ మతంలో ఉన్నటువంటి అహింస, దయ, ప్రేమ, ఆత్మనిగ్రహం, పరోపకారం మొదలైనటువంటి సూత్రాలని ప్రజలు ఎంతో బాగా ఆదరించారు. అంతేకాకుండా ఈ సూత్రాలు పాలకుల్ని కూడా ఆకర్షించినాయి. ఈ ఆకర్షణలో పడిపోయినటువంటి హిందూ మతస్థులు బౌద్ధులుగా మారిపోతూ ఉన్నారు. దానికి తోడుగా హిందూ మతంలో అనేకమైనటువంటి శాఖలు, తెగలు బయలుదేరినాయి. ఒకదానికి మరొకదానికి పొత్తు లేదు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళయ్యే. ప్రతి పండితుడు కూడా కొంతమంది శిష్యుల్ని పోగు చేసుకొని ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాన్ని తయారు చేసి తానే వ్యాఖ్యానం రాసి శిష్యుల చేత ప్రచారం చేయిస్తూ ఆ రోజుల్లో ఎక్కడికెక్కడ ముక్కలు ముక్కలుగా చేసేసారు. తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవటమే కాదు, ఈ మహానుభావులు చేసినటువంటి ఒక ఘనకార్యం ఏంటంటే ఎదుటి వారి సిద్ధాంతాలను తూర్పారబడుతూ ఒకరినొకరు విమర్శించుకోవటంలోనూ ఖండన మండనంలోనూ మునిగిపోయేవాళ్ళు. ఆ కారణంగా నాస్తికత్వం, చార్వాకం, శాక్తేయం, బౌద్ధం, తాంత్రికం ఇలా ఎన్నో వాదాలు బయటకు వచ్చినాయి, ప్రచారంలో ఉన్నాయి. ఇది ఆనాడు విపత్కరమైనటువంటి, విపరీతమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి శంకరాచార్యులు జన్మించినట్టు. మనకి భగవద్గీతలో 2 శ్లోకాలు ఉన్నాయి 4వ అధ్యాయంలో. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చుమీరిపోతున్నప్పుడు భగవంతుడు తనను తానే సృజించుకొని అవతార పురుషుడిగా ఈ లోకానికి యుగ యుగమునందు జన్మిస్తూ ఉంటాడు. అలా జన్మించి ఆయన ఏం చేస్తాడయ్యా అంటే దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించి ధర్మ సంస్థాపన గావిస్తాడు అని సాక్షాత్తుగా భగవానుడే భగవద్గీతలో తెలియజేయటం జరిగింది. మరి ఈ భగవంతుడి యొక్క వాక్యాన్ని నిజం చేస్తూ ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, ధర్మం నశించిపోయేటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక ధర్మమూర్తులైనటువంటి వాళ్ళు ఎంతమందో అద్భుతమైనటువంటి దివ్యశక్తులతో ఈ భూమిపైన అవతరించి ఈ హైందవ ధర్మ విశిష్టతని కాపాడారు. ఈ
నశించిపోయినటువంటి ఈ ధర్మాన్ని పునరుజ్జీవింపజేయటం కోసమని వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ధర్మ సంస్థాపన చేశారు. అటువంటి వాళ్ళల్లో సాక్షాత్తు పరమశివుని యొక్క అవతారంగా భావించబడేటువంటి శంకరాచార్యుల వారు జన్మించి భారతదేశంలో నెలకొన్నటువంటి విషమ పరిస్థితుల్లో ఆచరణపూర్వకమైనటువంటి సిద్ధాంతాలతో, ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలతో, అత్యద్భుతమైనటువంటి మేధాశక్తితో, అపూర్వమైనటువంటి వాక్పటిమతో, అద్వైత సిద్ధాంతంతో ముందుకొచ్చి ఈ బౌద్ధ మతాన్ని భారతదేశపు సరిహద్దుల్ని దాటించి హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠించి ఈ మానవాళిని తరింపజేయటం జరిగింది. మన దేశంలో సిద్ధాంత ప్రవక్తలైనటువంటి ఆచార్యులు ముగ్గురున్నారు. ఒకరెవరంటే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శంకరాచార్యులు, రెండవ వారు విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి రామానుజాచార్యులు, మూడవ వారు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మధ్వాచార్యులు. ఈ ముగ్గురులో శంకరాచార్యులు మహామేధావి, కవి, ప్రతిభాశాలి, తత్వజ్ఞాని, వైదిక మతాచార్యులు, మత ప్రచారకులు, నిరుపమానమైనటువంటి ప్రజ్ఞాశాలి, సంస్కరణాభిలాషి, వేదాంతవేత్త, కమనీయ రమణీయ భక్తి సాహిత్య స్రష్ట, జ్ఞాన గంగాధారలతో సమస్తమైనటువంటి విశ్వాన్ని పునీతం చేసినటువంటి వేద విజ్ఞాన భగీరథుడు. నిరంతర కృషి ద్వారా, నిర్వికల్ప తపో సాధన ద్వారా ఈ జన్మలోనే మోక్షాన్ని సాధించడం సుసాధ్యమే అని సామాన్యమైనటువంటి మానవులందరికీ కూడా తెలియజేసినటువంటి జ్ఞాన విజ్ఞాన నిధి, వేదాంత గగనంలో దివ్య కాంతులతో ప్రకాశించేటువంటి నిత్య మార్తాండు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆయన 7వ శతాబ్దంలో కేరళ రాష్ట్రంలో కాలడి అనేటువంటి గ్రామంలో జన్మించారు. తండ్రి మహాపండితుడైనటువంటి శివగురువు, తల్లేమో ఆర్యాంబ. శంకరాచార్యులు జన్మించిన తర్వాత ఆయన 1 సంవత్సరం వయసు వచ్చేటప్పటికీ ఆయనకి సంస్కారయుతంగా మాట్లాడటం, స్వంత భాషను చక్కగా తెలుసుకోవటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇక 2వ సంవత్సరంలో అనేక భాషలు చదవటం, వ్రాయటం జరిగింది. ఇక 3వ ఏట కావ్య, నాటక, పురాణ గ్రంథాలని స్వయంగా చదవటం, తెలుసుకోవటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. 5 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఏకసంతాగ్రాహి అయి సకల విద్యలు తెలుసుకుంటూ, పాఠాలు చెప్పేటప్పుడు గురువుల యొక్క తప్పుల్ని కూడా దిద్దుతూ, పండితులతో శాస్త్ర చర్చలు చేస్తూ, అంత చిన్న వయస్సులోనే అపూర్వమైనటువంటి ప్రజ్ఞా విశేషాలను చూపించినటువంటి వాడు శంకరాచార్య. సామాన్యంగా ఇప్పుడు మనం కనుక నమ్మాలి అంటే నమ్మలేము, ఎందుకంటే 5 సంవత్సరాల కల్లా పండితులతో శాస్త్ర చర్చలు జరిపారు అని. దీంతో ఆయనలో ఉన్నటువంటి వాదన పటిమ బాగా వృద్ధి చెందింది. చిన్నతనం నుంచే ఆయనలో ఆధ్యాత్మిక చింతన ఉన్నది. 5వ ఏట తండ్రి మరణించాడు. 7వ ఏట ఇక సన్యసించాలనేటువంటి కోరిక కలిగింది శంకరాచార్యుల వారికి. 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడికి. కానీ తల్లి అంగీకరించాల. ఎందుకనంటే భర్త లేడు, ఇప్పుడున్నది ఒక్కడే కుమారుడు. ఈ ఒక్క కుమారుడు కూడా సన్యాసం తీసుకొని వెళ్ళిపోతే నాకు ఎట్లా, నా పరిస్థితి ఏమిటని ఆమె చాలా బాధపడుతూ ఉందన్నమాట. అందుకని ఆమె అంగీకరించాల. చివరికి ఒక రోజున నదిలో స్నానం చేస్తూ ఉంటే ఒక మొసలి ఈ శంకరాచార్యుల వారి కాలు కొట్టుకుంది. దాంతో పెద్దగా కేకేశాడు. తల్లి పరిగెత్తుకుంటా వచ్చింది. కుమారుణ్ణి రక్షించమని ప్రాధేయపడుతూ అటు ఇటు తిరుగుతూ ఆక్రోశిస్తూ ఉంది. మీరా మీరా రండి 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 అని పిలుస్తూ ఉంది. ఎవరు ముందుకు రావట్లా భయంతో. అప్పుడు శంకరాచార్యుల వారి తల్లితో అంటున్నారు, అమ్మా, నేను గనక సన్యసించడానికి నువ్వు గనక ఒప్పుకుంటే ఈ మొసలి నన్ను వదిలిపెడుతుందట, ఈ మాట లోపల నుంచి నాకు వినపడతా ఉంది అని అన్నాడు. అందువల్ల నేను సన్యసించడానికి నువ్వు అంగీకరించు, నా ప్రాణాలు కాపాడు అని తల్లిని ప్రార్థించాడు. అప్పుడు ఎట్టకేలకు తల్లి మరి కొడుకు యొక్క ప్రాణాల మీద ఉన్నటువంటి తీపి వల్ల అలాగే నన్ను అంగీకరించింది. మొసలి పట్టు విడిచిపెట్టింది. అంత చిన్న వయస్సులోనే సన్యాసం స్వీకరించడానికి సిద్ధమైనటువంటి శంకరాచార్యుల వారు తల్లిని జ్ఞాతులకు అప్పగించి
తల్లిని విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరించడం కోసమని గురువుని వెతుక్కుంటూ ప్రయాణం సాగించాడు. అలా వెళ్ళి అనేకమైనటువంటి పల్లెలు, పట్టణాలు, నదులు, అరణ్యాలు దాటుకుంటూ నర్మదా నదీ తీరాన ఒక కొండ మీద ఉంటున్నటువంటి గోవింద పాదాచార్యులు అనేటువంటి ఒక మహాత్ముడిని ఆశ్రయించాడు. ఆయన వద్ద సన్యాసాన్ని స్వీకరించాడు. అంతేకాకుండా ఎంతో భక్తితోటి గురు శుశ్రూష చేశాడు. శంకరాచార్యుల మీద ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభిమానం కలిగింది. ఆయన ద్వారా అనేకమైనటువంటి శాస్త్రాలని, ఉపనిషత్తుల్ని అభ్యసించాడు. గురువు శంకరాచార్యుల వారిని ఎంతో మెచ్చుకొని, ఎందుకంటే కొద్ది కాలంలోనే ఆయన శాస్త్రాలను నేర్చుకోవటం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద ఉన్నటువంటి వాడిగా గుర్తించి, అయ్యా నువ్వు కాశీపట్టణం వెళ్ళి అక్కడ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయాలి, దానికి నువ్వే సమర్థుడివి అని చెప్పి ఆయన్ని కాశీపట్టణం వెళ్ళమని ఆదేశించాడు గురువు. గురువు యొక్క ఆజ్ఞని వేదవాక్కుగా భావించి శంకరాచార్యుల వారు కాశీ నగరానికి ప్రయాణం అయ్యాడు. అంత చిన్న వయస్సులో, అంటే 8-9 సంవత్సరాల వయస్సులో అనేక మంది శిష్యులు ఆ కాశీపట్టణంలో ఆయన్ని ఆశ్రయించారు. ఆయన ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఆసేతు సీతాచల పర్యంతం భారతదేశం అంతటా కూడా కాలినడకన తిరిగి, అందులోనూ ఏమాత్రం రవాణా సౌకర్యాలు లేనటువంటి రోజుల్లో కేవలం కాలినడకన భారతదేశానికి హిమాలయాల నుంచి ఇటు కన్యాకుమారి వరకు భారతదేశం అంతా కూడా తిరిగాడు. అనేకమైనటువంటి క్షేత్రాలని, అనేకమైన తీర్థాలని, అనేక పవిత్ర స్థలాల్ని సందర్శిస్తూ దేశం అంతా కూడా అతి తక్కువ కాలంలో తిరగటం ఆయన యొక్క ప్రత్యేకత. ఇక అలా తిరుగుతూ అనేకమైనటువంటి దేవాలయాల్ని, మఠాలని, పీఠాలని స్థాపించి హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాడు శంకరాచార్యులు. అద్వైత మత స్థాపకుడైనటువంటి శంకరాచార్యుల వారు తన వేదాంత మార్గంలో భక్తి భావనకి కూడా విశిష్టమైనటువంటి స్థానం కల్పించారు. ఇక నిజం చెప్పాలంటే భక్తి భావన కూడా అంటాం కూడా తప్పు. ఎందుకంటే భక్తి భావనకి చాలా గొప్ప స్థానాన్ని ఇచ్చారు ఆయన. చాలామంది మహాత్ములు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే ఇంత గొప్ప వేదాంత విజ్ఞానం కలిగినటువంటి ఆయన ఈ భక్తి తత్వానికి సంబంధించినటువంటి ఈ గ్రంథాలు రాయటం ఏమిటి, ఈ దేవాలయాలు తిరగటం ఏమిటి, ఈ స్తోత్ర పాఠాలు వల్లించడం ఏమిటి, ఇదేమిటని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. నిజమే, శంకరాచార్యుల వారు చూపించినటువంటి ఆధ్యాత్మిక సాధనా మార్గంలో పరిణతి సాధించినటువంటి ఉత్తమ యోగులైనటువంటి వాళ్ళకి, అంటే నిరంతరము జ్ఞాన సాధనల్లో నిమగ్నులైనటువంటి వారికి, అంటే శాస్త్రాలని అధ్యయనం చేస్తూ ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాల్ని బాగా మననం చేసి దృఢపరుచుకుంటూ ఆ భావాలకు అనుగుణంగా సాధనలు చేస్తూ మోక్ష ప్రాప్తికై తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తీవ్రమైన ముముక్షువులైతే ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాళ్ళకి పూజా పునస్కారాలతో కానీ, యజ్ఞయాగాలతో కానీ, ఈ భక్తి గీత పారాయణలతో కానీ పని లేదు నిజంగా. కానీ ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వాళ్ళకి, అలాగే ఇంతకు ముందే ప్రవేశించి అలా ముందుకు వెళుతూ ఉన్నటువంటి మధ్యమ శ్రేణి వాళ్ళకి ఈ భక్తి అనేటువంటిది చాలా అవసరం. ఎందుకనంటే ఈ మార్గంలో కొంత దూరం ప్రవేశించినటువంటి వాళ్ళు నేను గొప్ప జ్ఞానిని అని భావించుకుంటూ ఉంటారు. అలా గొప్ప జ్ఞానిని భావించుకొని నాలాంటి గొప్పవాడు ఈ పూజా పునస్కారాలు, ఈ పారాయణలు ఇవి చేయటం ఏమిటి అని అనుకుంటూ ఉంటారు. ఇది అహంకారం అన్నమాట. కానీ ఇవి వదిలిపెట్టకూడదు. ఎప్పుడైతే దాన్ని గట్టిగా పట్టుకున్నా అప్పుడు దీన్ని వదిలిపెట్టాలి. అంతే తప్ప దాన్ని పట్టుకోకుండా దీన్ని వదిలిపెడితే ఏ ప్రయోజనం కూడా ఉండదు. అందుకని ఇటువంటి వాళ్ళందరి యొక్క క్షేమం కోసం ఇటువంటి వాళ్ళందరూ కూడా భక్తి మార్గంలో ప్రవేశించి, ఈ భక్తి మార్గంలో నుంచి జ్ఞాన మార్గంలో ప్రవేశించి అలా ముందుకు వెళ్ళటానికి వీలుగా వారి యొక్క మనస్సుని ఈ భగవద్భావనలతో నిండిపోయేంత వరకు ఈ పూజాదులు, ఈ స్తోత్ర పాఠాలు, ఈ యజ్ఞయాగాలు, ఈ దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, పారాయణలు ఇవన్నీ కూడా అవసరమే గనక అటువంటి వాళ్ళ కోసం శంకరాచార్యుల వారు భక్తి భావంతో ముక్తి మార్గానికి దగ్గరయ్యేందుకు గాను
అంటే ఈ భక్తి మార్గంలో ముక్తికి దగ్గర కావటం కోసమని అనేకమైనటువంటి దేవతా స్తోత్రాలని, పంచకాలని, షట్కాలని, అష్టకాలని, షణ్మతాలు అంటే 6 మతాలకు సంబంధించినటువంటి పూజా విధానాలని రచించటం, రూపొందించటం, ప్రచారం చేయటం, ఆయన కూడా అలా చదవటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో. శంకరాచార్యుల వారు స్తుతించినటువంటి దేవుడు కానీ దేవత కానీ లేరు అని అంటే అతిశక్తి కాదు. అదేమిటండి, ఇంతమంది దేవుళ్ళు ఉంటారా? పరమాత్మ ఒక్కడే కదా, ఆయనే చెప్పాడు కదా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అంటే చెప్పిన మాట వాస్తవమే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడికి. కానీ లోకుల్ని ఉద్ధరించడం కోసం, ఇతరులకి మార్గదర్శకంగా ఉండటం కోసం ఆయన కూడా దేవతలందరినీ స్తుతించాడు. అందరికీ స్తోత్ర పాఠాలు రాయటం జరిగింది. ఎన్ని రాశాడు ఆయన? గణేశ పంచరత్నాలు, గణేశ అష్టకం, గణేశ భుజంగ ప్రయాతం, శివానంద లహరి, శివాపరాధన క్షమాపణ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, శివభుజంగ స్తోత్రం, మీనాక్షి స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, గంగా స్తోత్రం, కనకధారా స్తోత్రం, సాధన పంచకం, మనీషా పంచకం, ప్రాతస్మరణం, విష్ణువందనం, గురువష్టకం, దశావతార స్తోత్రం, సౌందర్యలహరి, నిర్వాణ షట్కం, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్ని రాశాడో ఆయనకి తెలియదు, మనకి తెలియదు. ఆయనేమో మర్చిపోయాడు, మనకేమో అసలు తెలుసుకోవడానికి టైం చిక్కటల్లా. ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ రచనల్లో ఉన్నటువంటి సుస్వరాల సాహిత్యం సునాద వినోదినిగా వీణుల విందు గావిస్తూ శ్రోతల్ని ఏదో లోకాలకి తీసుకువెళుతూ ఉంటుంది. ఇక జ్ఞాన మార్గంలో తప్పించేటువంటి మోక్షార్థుల కోసమని తత్వబోధ, ఆత్మబోధ, భజగోవిందం, వివేక చూడమని, అద్వైత సారం, అపరోక్షానుభూతి, ఆత్మానుచింతనం, ఉపదేశ పంచకం, మాయా పంచకం, వేదాంత డిండిమం, బ్రహ్మజ్ఞానావళిమాల, బ్రహ్మానుచింతనం, నిర్వాణ షట్కం మొదలైనటువంటి అనేకమైనటువంటి గ్రంథాలని ప్రసాదించడం జరిగింది ఈ జ్ఞాన మార్గంలో ప్రయాణించేటువంటి వాళ్ళ కోసం. ఈ గ్రంథాలన్నీ రాయటమే కాకుండా ప్రస్థానత్రయం అని మనకి ప్రస్థానత్రయం ఉన్నాయి. ఏమిటై? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఉపనిషత్తులేమో పరిపూర్ణమైనటువంటి సాధకుల కోసం, బ్రహ్మసూత్రాలేమో జిజ్ఞాసుల కోసం, భగవద్గీత ఏమో సామాన్యమైనటువంటి గృహస్థుల కోసం. ఇలా 3 కూడా ప్రస్థానత్రయ. సూత్రాలేమో జిజ్ఞాసుల కోసం, భగవద్గీత ఏమో సామాన్యమైనటువంటి గృహస్థుల కోసం. ఇలా 3 కూడా ప్రస్థానత్రయం అన్నారు. ప్రస్థానం అంటే ప్రయాణం, త్రయం అంటే 3. అంటే ఏమిటి ప్రయాణం అంటే జీవుడు దేవుడి దగ్గరికి చేసేటువంటి ఈ ప్రయాణంలో ఈ 3 ఉపయోగపడతాయి. సామాన్యులకేమో భగవద్గీత ఉపయోగపడుద్ది, కాస్త జిజ్ఞాసాపరులైనటువంటి వాళ్ళకేమో బ్రహ్మసూత్రాలు, మరి పరిపక్వత సాధించినటువంటి వాళ్ళకేమో ఉపనిషత్తులు. ఇలా ఈ 3. మరి ఉపనిషత్తులకి భాష్యం రాశాడు ఆయన, దశోపనిషత్తులకి భాష్యం రాశాడు, బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశాడు, భగవద్గీతకి భాష్యం రాశాడు. ఇలా 3ంటికి కూడా ఈ ప్రస్థానత్రయం 3ంటికి కూడా భాష్యం రాయడం జరిగింది. అలాగే మాండుక్య కారికల పైన, విష్ణు సహస్రనామం పైన, శివ సహస్రనామం పైన, లలితా త్రిశతి పైన, గాయత్రి పైన భాష్యం చెప్పి దేశంలో విశృంఖలంగా వ్యాపించి ఉన్నటువంటి ఈ కుమతాల్ని ఖండిస్తూ అద్వైత మత ప్రచారం కావించినటువంటి మహాత్ముడు ఈ శంకరాచార్యుల వారు. మండన మిశ్రుడు వంటి కర్మజ్ఞాన మార్గాల్ని, మండన మిశ్రుడు మీకు తెలుసు, చాలా గొప్ప జ్ఞాని. అయితే ఆయన కర్మ మార్గం ప్రధానంగా తీసుకొని జ్ఞాన మార్గంలో ప్రవేశించాలనేటువంటి వాడు. అంటే ఈ కర్మజ్ఞాన మార్గులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరినీ కూడా తన యొక్క తర్కంతో ఓడించి సనాతనమైనటువంటి అద్వైతాన్ని ప్రతిపాదించి అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చినటువంటి మహాత్ముడు శంకర భగవత్పాదులు వారు. జగద్గురువులు ప్రతిపాదించినటువంటి అద్వైతం సర్వవేద శాస్త్ర సమ్మతం. ఏమిటని చెప్పింది? ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా పరమాత్మే, పరమాత్మ తప్ప ఇంకా రెండవది ఏమీ లేదు. మరి అదేమిటండి? ఈ సృష్టి కనిపిస్తున్నది కదా, ఈ కనిపించే సృష్టి అంతా కూడా విభాస మాత్రమే, భ్రమ మాత్రమే, అది నిజం కాదు, సత్యం కాదు. ఆభరణాలు వేరైనా అవన్నీ కూడా బంగారంతోనే నిండి ఉన్నట్టుగా వేరువేరుగా కనిపించేటువంటి ఈ సృష్టి మొత్తం కూడా పరబ్రహ్మము యొక్క వికారం మాత్రమే. మరైతే మనకి ఆ బ్రహ్మము తెలియబడతలేదే, మరి ప్రపంచమే తెలియబడుతుంది కదా. ఇదంతా బ్రహ్మం అంటున్నావు, ప్రపంచం లేదంటున్నావు. లేదన్న ప్రపంచం కనపడుతుంది, ఉన్నదన్న బ్రహ్మం కనపడతల్లా. మరి ఎట్లండి?
దీనికి కారణం ఏమిటంటే నువ్వు అజ్ఞానంలో ఉండటం. నువ్వు అజ్ఞానంలో ఉన్నావు కనుక ఉన్నటువంటి బ్రహ్మం కనపడతలేదు, లేనటువంటి జగత్తు కనపడతా ఉంది. ఇప్పుడు మనం చీకట్లో వెళుతున్నాం అనుకోండి, అలా వెళుతూ ఉంటే ఎక్కడో ఒక చోట తాడు పడి ఉంది. ఆ తాడు మనం చీకట్లో చూసినప్పుడు అది పాముగా భ్రమిస్తాం, అందుకని భయపడతాం. భయపడి అటు ఇటు పరుగులు తీస్తుంటాం, చెమటలు గారుతూ ఉంటాయి. ఇదంతా దేనికనంటే అది పాము అని అనుకోవటం వల్ల. కానీ ఎప్పుడైతే ఒక లైట్ వెలిగిందో చీకటి పోతుంది. చీకటి ఎప్పుడైతే పోయిందో అక్కడ పాము అనేది మాయమైపోద్ది, తాడు మాత్రమే ఉంటుంది. పాము మాయమైపోయిందంటే అంతకుముందున్న పాము పోయిందా? కాదు. అంతకుముందు పాముని భ్రమపడ్డావు, ఆ భ్రమ పోయింది. ఇప్పుడు నీకు అక్కడ ఉన్నటువంటి అసలు వస్తువు తాడు కనపడింది. అదే ప్రకారంగా మనం కూడా అజ్ఞానం అనేటువంటి చీకట్లో ఉన్నాం, ఆత్మని తెలియనటువంటి చీకట్లో ఉన్నాం, ఆత్మజ్ఞానం లేనటువంటి చీకట్లో ఉన్నాం. ఈ చీకట్లో ఉన్నాం కనుక ఉన్నటువంటి బ్రహ్మముగా కనిపించకుండా ఈ ప్రపంచంగా మనకి జగత్తుగా కనపడతా ఉంది. అక్కడ తాడు ఎట్లయితే పాములాగా కనపడదో మనకి పరమాత్మ ప్రపంచంలాగా కనపడుతున్నాడు. మరి అక్కడ కనుక తాడును చూడాలంటే నీ భ్రమ పోవాలి, భ్రమ పోవాలంటే చీకటి పోవాలి. ఇక్కడ కూడా అంతే. నీకు ఆ పరమాత్మ కనిపించాలి అని అంటే ఈ ప్రపంచం నీ దృష్టి పదం నుంచి తొలగిపోవాలి. ప్రపంచం దృష్టి పదం నుంచి కనుక నీకు తొలగిపోవాలంటే నీకు పట్టినటువంటి అజ్ఞానం పోవాలి. అజ్ఞానం కనుక పోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం. కాబట్టి నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం నీకు కలిగితే ఆ జ్ఞానం అనేటువంటి వెలుగులో నీ అజ్ఞానం పోద్ది. ఈ అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో ఇప్పటిదాకా కనిపిస్తున్నటువంటి భ్రమాత్మకమైనటువంటి ఈ ప్రపంచం అదృశ్యమైపోద్ది. ఎప్పుడైతే ప్రపంచం అదృశ్యమైపోయిందో అక్కడ యథార్థంగా ఉన్నటువంటి బ్రహ్మం పరమాత్మ మనకి దృష్టిపథంలోకి వస్తుంది. ఎట్లయితే పాము మాయమైపోయి తాడు కనిపించిందో ప్రపంచం మాయమైపోయి పరమాత్మే మనకు కనిపిస్తాడు. అక్కడ తాడు కనుక కనపడాలంటే చీకటి పోవాలి, ఇక్కడ పరమాత్మ కనపడాలి అని అంటే నీ అజ్ఞానం పోవాలి. కాబట్టి ఉన్నదంతా ఒక్కటే, అదే బ్రహ్మము. నీకు కనిపించేదంతా కూడా మిథ్య అనేటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఆయన ఒక్క అర్ధ శ్లోకంలో నేను చెబుతాను అని చెప్పారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అని. బ్రహ్మ ఒక్కటే సత్యం, ఈ జగత్తంతా మిథ్య. జీవో బ్రహ్మైవ నాపరః, ఈ జీవుడు జీవుడు అనుకున్నటువంటి వాడు బ్రహ్మమే, పరమాత్మే అని. అయితే మనకు ఆ విషయం తెలియదు. మనం జీవుడిగానే ఉంటాం కానీ మనం పరమాత్మగా ఉండం. అందువల్ల ఏమవుతా ఉన్నది అని అంటే మనం అనేకమైనటువంటి కష్టాలకి, దుఃఖాలకి, బాధలకి, భయాలకి లోను కావాల్సి వస్తూ ఉంది. ఎప్పుడైతే మన యొక్క యథార్థ స్వరూపం తెలుసుకొని ఆ పరమాత్మ నేను తెలుసుకొని ఆ పరమాత్మగా ఉండిపోతామో అప్పుడు శాశ్వతమైనటువంటి ఆనందం అన్నమాట. కాబట్టి ఇలా శంకరాచార్యుల వారు ఉన్నదంతా ఒక్కటే, అదే బ్రహ్మము, మిగిలిందంతా కనిపించేదంతా కూడా ఆ బ్రహ్మమే ఇలా కనిపిస్తూ ఉంది. అలా కనిపించడానికి కారణం నీ అజ్ఞానం కనుక కనిపించేదంతా కూడా మిథ్య అని చెప్పినటువంటిదే అద్వైత సిద్ధాంతం. అద్వైత అంటే ద్వా అంటే రెండు, అద్వైత అంటే రెండు లేవు, ఉన్నదొక్కటి. ద్వైత అంటే రెండు ఉన్నాయి. కాబట్టి ద్వైత సిద్ధాంతులకి ఏం బాధ లేదు. మనకున్నటువంటి భావం అంతా ద్వైతమే. ఎందుకని? దేవుడు అనేవాడు ఒకడున్నాడు, నేను ఒకడున్నా, ఇద్దరు ఉన్నాం. కానీ అద్వైత సిద్ధాంతంలో ఏమిటి? ఉన్నది ఒక్కటే, ఉన్నది పరమాత్మే. మరి అయితే మన సంగతి ఏమిటయ్యా? మనం కూడా పరమాత్మే. పరమాత్మ అయితే మనకి ఎందుకు ఈ కర్మ పట్టింది? ఎందుకంటే అజ్ఞానం వల్ల. మరి ఈ కర్మ పోవాలంటే ఏం చేయాలా? నీ అజ్ఞానం తొలగించుకో. అజ్ఞానం తొలగించుకుంటే ఉన్నదేదో మిగిలిపోద్ది. కాబట్టి ఇప్పుడు నువ్వు వేసుకున్నావు ఒక ముసుగు, ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి ముసుగేస్తున్నావు. ఈ ముసుగేసుకోవడం వల్ల పరమాత్మ అయినటువంటి నువ్వు కాస్త జీవుడు అయ్యావు. జీవుడు అయ్యేటప్పటికి ఏమైంది? నాకు అది కావాలి, ఇది కావాలంటున్నావు, దానికోసం పరిగెడుతున్నావు, తెచ్చుకుంటున్నావు, అనుభవిస్తున్నావు, ఆనందిస్తున్నావు, తర్వాత అసంతృప్తి. లేదా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, అది రావటం లేదు, రాకపోతే అసంతృప్తి. అది వచ్చినా అసంతృప్తే, రాకపోయినా అసంతృప్తే. రాకపోతేనేమో రాలేదంటున్నావు, వస్తేనేమో అద్దాలకు మళ్ళీ ఇంకోటి కావాలంటున్నావు. కాబట్టి ఈ రకంగా నీ కష్టాలకి కారణం ఏమిటంటే నీ యథార్థ స్వరూపాన్ని నువ్వు మర్చిపోవటమే, నువ్వు కానటువంటి దాన్ని నువ్వు అనుకోవటమే. నువ్వు పరమాత్మ అయితే నేను జీవుణ్ణి అని అనుకోవటమే. కాబట్టి ఉన్నదంతా ఒక్కటే అని చెప్పేదే అద్వైత సిద్ధాంతం. ద్వైత రెండు, అద్వైత రెండు లేవు, ఉన్నది ఒక్కటే అని.
మొత్తం 25 సంవత్సరాల కాలంలో ఇన్ని గ్రంథాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చాలా తక్కువ, మొత్తం కలిపితే 30-40 కూడా నేను చెప్పలేదు, కానీ చాలా తక్కువ చెప్పింది. ఎందుకంటే 100వ వంతు కూడా చెప్పామో లేదు. మరి ఇన్ని గ్రంథాలు రాయటం, ఇంత దేశాన్ని కాలినడకం తిరగటం, క్షేత్రాలు తీర్థాలు దర్శించటం, దేవాలయాలు మఠాలు స్థాపించటం, మత ప్రచారం గావించటం, ప్రస్థానత్రయానికి భాష్యాలు రాయటం, ఇన్ని కార్యాలు నిర్వర్తించటం మానవ మాత్రుడికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ శంకరాచార్యుల వారు సాక్షాత్తు శంకరుల యొక్క అవతారం అని కీర్తించబడుతూ ఉండటం వల్ల ఆయన అవతార పురుషుడు గనకనే ఇది సాధ్యమైంది. అంతేకాకుండా శంకరాచార్యుల వారు ఈ దేశ సంచారం చేస్తూ ఈ భారతదేశంలో 4 దిక్కుల్లో 4 పీఠాలను కూడా స్థాపించి వాటికి తన శిష్యుల్ని అధిపతులుగా చేయటం జరిగింది, పీఠాధిపతులుగా. తూర్పునేమో పూరిలో, పశ్చిమానేమో ద్వారకలో, ఉత్తరానేమో బదరిలో, దక్షిణానేమో శృంగేరిలో, ఇలా 4 వైపులా కూడా 4 పీఠాలను స్థాపించి తన యొక్క శిష్యుల్ని వాటికి పీఠాధిపతులుగా చేయటం జరిగింది. మరి అవి 4 కూడా ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా 25 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసి, నిరంతరాయంగా శ్రమించి, తన యొక్క వాక్ పటిమతో, అద్భుతమైనటువంటి మేధాశక్తితో, ఆచరణశీలమైనటువంటి సిద్ధాంతాలతో అద్వైత మత ప్రచారం గావించి తన 32వ ఏట హిమాలయాల్లోని తన యొక్క గుహ నుంచి అదృశ్యమయ్యారు శంకరాచార్యుల వారు. అంటే ఆయన యొక్క ఆయుష్కాలం 32 సంవత్సరాలు మాత్రం. శంకరాచార్యుల వంటి మహాపురుషుడు నభూతో నభవిష్యతి అని చెప్పటం అంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. మరి శంకరాచార్యుల వారు శంకరుల యొక్క అవతారం అన్నారు కదా, ఎవరన్నారు? అందరూ అనుకుంటున్నారు. అయితే దీనికి విద్యారణ్య స్వామి ఒక వేదాలకు భాష్యం రాస్తూ ఆయన ఒక మాట చెప్పారు. మనకి 4 వేదాలు ఉన్నాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. అయితే యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని 2 ఉన్నాయి. అప్పుడు మొత్తం కలిపితే 5 అయినాయి. ఆ 5లో మధ్యది కృష్ణ యజుర్వేదం. ఈ కృష్ణ యజుర్వేదంలో మధ్య భాగం నమకం. ఈ నమకానికి మధ్య భాగం నమః కపర్ధినేచ వ్యుప్తకేశాయచ అని ఉంటుంది. దీనికి ఆయన భాష్యం రాస్తూ విద్యారణ్య స్వామి అలా అంటున్నాడు. వ్యుప్తకేశ అంటే కేశరహితుడు. అంటే కేశరహితుడు అంటే వెంట్రుకలు లేనివాడు, జుట్టు లేనటువంటి వాడు అని. అంటే పరమశివుణ్ణి వ్యుప్తకేశ అని నమ్మకంలో చెప్తారు. అంటే ఆయన ఏమంటారంటే, ఇక్కడ కేశములు లేనటువంటి వాడు అని మంత్రంలో సూక్ష్మ రూపంలో వర్ణించబడినటువంటి ఆ శంకరుడు, ఆ పరమశివుడు స్థూల రూపంలో శంకరాచార్యుల వారే అని విద్యారణ్య స్వామి భాష్యం రాయడం జరిగింది. అందుకే శంకరాచార్యుల వారిని ఆ శంకరుని యొక్క అవతారంగా మనం చెప్పుకోవటం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఇక గ్రంథంలో ప్రవేశిద్దాం. మరి గ్రంథంలో ప్రవేశించే ముందు ఈ గ్రంథాన్ని గురించినటువంటి 2 మాటలు కూడా చెప్పుకోవటం బాగుంటుంది. ఈ భజగోవిందం అనేటువంటి గ్రంథం చాలా చిన్న గ్రంథం. అయితే వేదాంతానికి ఇది పునాది. సరళమైనటువంటి భాషలో, ఇంపైనటువంటి పణితిలో ఈ శ్లోకాలు ఎంతో సొంపుగా ఉంటాయి. ఇది ఎంత సొంపుగా ఉంటాయో మనం చూస్తాం ముందు ముందు. చిన్నతనం నుండే ఈ శ్లోకాలను చదవటం కనుక అలవాటు చేసుకున్నట్లయితే క్రమంగా అవి నోటికొచ్చి అందులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా మనకి బాగా కాస్త పెద్ద అయిన తర్వాత వ్యక్తమై మానవ జీవితాన్ని సక్రమంగా నడుపుకోవటానికి, జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి ఇదిగో ఈ భావాలన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి. ఈ శ్లోకాలన్నీ ఏం చేస్తాయంటే మానవుడిలో ఉన్నటువంటి మోహాన్ని తొలగించి, వైరాగ్యాన్ని కలిగించి జన్మ సార్థక్యానికి హేతువులు అవుతాయి. అందుకే వీటిని మోహముద్గరము అన్నారు. ముద్గరము అని అంటే గొడ్డలి. గొడ్డలు ఏం చేస్తుంది?
నరికేస్తుంది చెట్టుని. ఇప్పుడు మనకు కూడా మోహం అనేటువంటి చెట్టు ఉందే, దాన్ని ఆ ముద్గరం ఆ గొడ్డలతోటి నరికేస్తుంది. అందుకని దీన్ని మోహముద్గరం అన్నారు. ఈ శ్లోకాలు శంకరాచార్యుల వారి యొక్క హృదయంలో నుంచి అలా బయటికి రావటానికి ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకనాడు శంకరాచార్యుల వారు తన 14 మంది శిష్యులతో కాశీ వీధుల్లో తిరుగుతూ ఉన్నాడట. అలా వెళ్తూ ఉంటే ఒక చోట ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ సూత్రాన్ని వల్లివేస్తూ ఉన్నాడు. వ్యాకరణం ఉంది, గ్రామర్. ఆ వ్యాకరణంలో కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల్ని ఆయన వల్లివేస్తూ ఉన్నాడట. ఆయన ఎవరు ఎంత చిన్నవాడు కాదు, వృద్ధాప్యంలో ఉన్నాడు. 80 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో ఉండి వ్యాకరణ సూత్రాలు వల్లివేస్తూ ఉన్నాడట. ఇంత వృద్ధాప్యంలో ఉండి ఈ పండితుడు లౌకిక ప్రయోజనాలు కలిగించేటువంటి వ్యాకరణ సూత్రాలు వల్లివేస్తున్నాడే, ఇక వీడికి జీవితకాలం ఎంత ఉంది కాబట్టి మరి ఆత్మ సాక్షాత్కారం కోసం ఎప్పుడు ప్రయత్నిస్తాడు, జన్మ ఎట్లా సార్థకం చేసుకుంటాడు, ఇంకా వ్యాకరణ సూత్రాలు వల్లివేస్తా ఉంటే అని సందేహం వచ్చింది. ఎందుకంటే ఈ సందేహం, వ్యాకరణ సూత్రాలు దేనికి? ఏదైనా ఒక గ్రంథం రాయాలంటే, పద్యాలు కనుక రాయాలంటే, శ్లోకాలు కనుక రాయాలంటే వ్యాకరణం తెలియాలి. లేకపోతే రాసినటువంటి వాటిని అర్థం చేసుకోవాలంటే కొంత వ్యాకరణం తెలియాలి. కానీ ఇంకా 80 ఏళ్ళు 85 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వ్యాకరణమే కనుక అయితే, వ్యాకరణం ఇప్పుడు నేర్చుకుంటే గ్రంథాలు ఎప్పుడు నేర్చుకుంటాడు? ఆ గ్రంథాల్లో ఉన్న విషయం ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? ఆ అర్థం చేసుకున్నటువంటి విషయం జీవితంలో ఎప్పుడు దాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడు? ఎప్పుడు సాధనలు చేస్తాడు? ఎంతకాలం బ్రతుకుతాడు ఈయన? ఓరే, ఇప్పటికి కూడా ఇంకా నువ్వు వ్యాకరణాలు వల్లి వేసుకుంటా ఉన్నావా అని నవ్వొచ్చింది ఈ శంకరాచార్యులకి. ఈయన వయసు ఎంత ఉంటుంది? 12 ఏళ్ళో 13 ఏళ్ళో ఉంటుంది ఆ సమయంలో శంకరాచార్యుల వయసు. వెనక మాత్రం 14 మంది శిష్యులు ఉన్నారు. అందువల్ల ఆయన చూసి ఆశ్చర్యపోతాడు. అందుకని ఆయన మీద ఉన్నటువంటి ఆ జాలితోటి నవ్వొచ్చింది. వెంటనే ఆవేశంగా ఈ శ్లోకాలు ఆయన యొక్క హృదయంలో నుంచి తన్నుకుంటా వచ్చినాయి. అదే మొట్టమొదటి పల్లవి శ్లోకం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృంకరణి. ఇది మొట్టమొదటి ఆయన యొక్క హృదయంలోంచి తన్నుకుంటా వచ్చినటువంటి శ్లోకం. వ్యాకరణ సూత్రాలు నిన్ను మృత్యువు నుంచి రక్షించలేవు. ఆత్మ సాక్షాత్కారాన్ని మానవ జన్మలోనే పొందాలి. కనుక భజించు గోవిందుణ్ణి, భజించు గోవిందుణ్ణి. ఓ మూఢమతి, ఓ మూర్ఖుడా, గోవిందుణ్ణే భజించు అని హెచ్చరిస్తున్నాడు ఈ శంకరాచార్యులు. ఈ 12 ఏళ్ల వాడు 80 ఏళ్ల వాడిని ఇలా పిలుస్తూ ఉన్నాడు. అంటే వ్యాకరణ సూత్రాలు నుండి మృత్యువు నుంచి రక్షించవనంటే, మరి ఏదైనా మనకి చావు లేకుండా ఏమైనా చేస్తాయనంటే ఏది చావు లేకుండా చేయదు. కానీ మోక్షం అనేటువంటిది చావు లేకుండా చేస్తుంది. ఏమిటి చావు లేకుండా చేయటం అంటే ఈ శరీరం పోకుండా అని కాదు. శరీరం ఎట్లాగో పోద్ది. అంటే చావు అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం అంటే ఆ చావు. దీన్నే జనన మరణ సంసార చక్రం అంటారు. అదిగో దాని నుంచి తప్పించేది కావాలి. అంతే తప్ప ఏదో 4 డబ్బులు సంపాదించుకొని కాస్త చక్కగా భోజనం చేసేటువంటిది కాదు కావాల్సింది ఇప్పుడు అనేటువంటి ఉద్దేశంతో శంకరాచార్యుల వారు ఆవేశంగా ఈ శ్లోకాలని చెప్తారు. శంకరాచార్యుల వారు ఇలా ఈ శ్లోకం చెప్పిన తర్వాత 12 శ్లోకాలని వరుసగా ఆయన చెప్పేస్తాడు. పల్లవి శ్లోకంతో కలిపి అప్పుడు 13 అయినాయి. ఈయన వెంటనే ఆపటంతో 14 మంది శిష్యులు తలా ఒక శ్లోకాన్ని చెప్తారు. అప్పుడు ఈ 13 ఆ 14 మొత్తం కలిపి 27 అయినాయి. ఆ తర్వాత ముగింపుగా 4 శ్లోకాలని శంకరాచార్యుల వారు మళ్ళీ చెప్తారు. 14 మంది శిష్యులు అయిపోయిన తర్వాత ఆ 4తో కలిపి మొత్తం 31 శ్లోకాలైంది. ఈ 31 శ్లోకాలతోటి భజగోవిందం తయారైంది. మొదటి 12 శ్లోకాలని ద్వాదశ మంజరికా స్తోత్రం అంటారు. తర్వాత 14 స్తోత్రాలని చతుర్దశ మంజరికా స్తోత్రం అంటారు. ద్వాదశ అంటే 12, చతుర్దశ అంటే 14. అంటే 12 రంగురంగుల పుష్పాలను కనుక గుచ్చి ఒక బొకేగా తయారు చేస్తే అందంగా ఎలా ఉంటుందో అది దాన్ని ద్వాదశ మంజరికా స్తోత్రం. అలా 14 రకాల పూలను కనుక కలిపితే ఒక బొకేగా కనుక కడితే ఎలా ఉంటుందో దాన్ని ద్వాదశ మంజరికా స్తోత్రం అన్నారు. అంటే దీంట్లో ఉన్నవన్నీ కూడా అట్లా ఆహ్లాదం కలిగించేటువంటి రంగురంగుల పుష్పాలలాగా మనకి మనస్సుకి ఆహ్లాదం కలిగించేటువంటి ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి. అంటే నీకు జీవిత సార్థక్యానికి పనికొచ్చేటువంటివి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడమే ఇందులో ఉన్నటువంటి విషయం. ఈ శ్లోకాలన్నీ కూడా నిజంగా ఆ పండితుడి యొక్క అజ్ఞానాన్ని తొలగించడం కోసం,
ఆ పండితుడి యొక్క మోహాన్ని తొలగించడం కోసం చెప్పిందా? కాదు. కేవలం ఆ పండితుడి యొక్క మోహాన్ని తొలగించడం అయితే మనకెందుకు, మనం ఎందుకు చదువుకోవాలి ఇవన్నీ? కాదు. నిజంగా ఆ పండితుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవాళి యొక్క మోహాన్ని తొలగించడం కోసం అని చెప్పి, ఎలా అయితే శ్రీకృష్ణుడు అర్జునుని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవాళికి కూడా ఈ భగవద్గీతను బోధించాడో, ఈ శంకరాచార్య వారు కూడా ఆ వృద్ధుణ్ణి నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవాళికి కూడా ఆత్మజ్ఞానాన్ని, వైరాగ్యాన్ని రెండింటినీ అందించి వాళ్ళలో ఉన్నటువంటి మోహాన్ని పోగొట్టడం కోసం అని చెప్పి ఇదిగో ఈ భజగోవింద శ్లోకాలని తెలియజేయటం జరిగింది. ఎందుకండి మనకి అంటే, ఆ పండితుడు ఎట్టయితే లౌకికమైనటువంటి విద్యల్లో మునిగిపోయాడో, ఈ లౌకికమైనటువంటి వ్యాకరణంలో మునిగిపోయాడో, అదేవిధంగా మనం కూడా పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా రకరకాలైనటువంటి వస్తువులు, ధనము, సంపదలు, భోగాలు, ఇళ్ళు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు, భూములు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవే మనకి ప్రధానం అని అనుకుంటున్నాం. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమనుకున్నా ఆ తర్వాత మాత్రం ఇవే ప్రధానం అయిపోతా ఉంటాయి. వాటి కోసమే జీవితం మొత్తాన్ని వెచ్చిస్తూ ఉంటాం. వాటి కోసం జీవితాన్ని ఎంత బాగా వెచ్చిస్తామంటే, ఏదైనా ఒక గ్రంథం చదవాలంటే, ఓ రామాయణమో భారతమో చదవాలంటే, ఓ భగవద్గీత చదవాలంటే మనకి టైం దొరకదు. ఏదైనా వినాలంటే మనకి టైం దొరకదు. నాకెక్కడ కుదురుద్దండి, అసలు నా పరిస్థితి ఏమిటి, నాకెక్కడ కుదురుద్ది అని అంటే, ఒక రిటైర్ అయినటువంటి వ్యక్తిని మనం కనుక కదిలిచ్చి ఏమంటే భగవద్గీత చదువుతున్నారు రాండి అని, నాకెక్కడ కుదురుద్దండి. మరి ఏం చేస్తుంటావా నువ్వు? ఏమి లేదని టీవీ చూసుకుంటా ఉంటా అని అంటాడు. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితిలో మానవుడు ఉన్నా అంటే ఎంత మోహంలో ఉన్నారు అనేటువంటిది మరి మనకెట్లా ఉన్నా శంకరాచార్యులు మాత్రం చాలా బాధగా ఉందన్నమాట. అయ్యో వీడు ఇప్పటిదాకా ఇట్లనే ఉన్నాడే, ఇంకా ఈ వ్యాకరణ సూత్రాల్లో ఉన్నాడే అని ఆయన్ని గురించి, ఇంకా ఈ సంపాదన, ఈ లౌకికమైనటువంటి విషయాలు, భోగాలు, ఈ స్థలాలు, ఇళ్ళు, పొలాలు, డబ్బులు దీని మీదనే పడి ఉన్నారే అని మన మీద ఆయనకి జాలి. అందుకని ఈ ప్రజలంతా కూడా, మానవులంతా కూడా వీటి మీదనే కాకుండా మరి అసలు నేను ఎవరిని, నేను ఎందుకు ఈ లోకంలోకి వచ్చాను, వచ్చి నేను చేయాల్సినటువంటి పనేమిటి, నాకెందుకు ఈ కష్టాలన్నీ వస్తున్నాయి, ఈ కష్టాలన్నింటినీ తప్పించుకోవాలంటే నాకున్నటువంటి మార్గం ఏమిటి, మరి ఎందుకు నేను ఇలా ఈ మార్గంలో నేను ప్రవేశించలేకపోతున్నాను, ఎందుకు నేను ఈ ప్రపంచకమైనటువంటి వ్యవహారాల్లోనే మునిగిపోతున్నాను, నాకెప్పుడు ఈ బంధ విముక్తి అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళే అరుదుగా ఉంటున్నారు. దానికోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఇంకా అరుదు. దానికి కారణం ఏమిటంటే ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలు, ఈ ప్రాపంచికమైనటువంటి భ్రమలు, ఈ భ్రమల్ని తొలగించుకొని జన్మను సార్థకం చేసుకోవాలంటే ఈ మోహ ముగ్గరం బాగా ఉపయోగపడుతుంది. ఇదే మనకి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది. ఈ శ్లోకాలన్నీ కూడా ఒక్కొక్కటి ఎలా ఉంటాయంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క కొరడా దెబ్బ మన వీపు మీద చెళ్ళును మోగించినట్టుగా ఉంటుందన్నమాట. మన యొక్క హృదయంలోనికి సూటిగా గుచ్చుకునేటట్టుగా దీంట్లో ఉన్నటువంటి పదాలన్నింటినీ కూడా ప్రయోగించారు శంకరాచార్యుల వారు. ఎందుకింత సూటిగా చెప్పారు, ఎందుకింత బాగా గట్టిగా తిట్టారు, ఎందుకిట్లా కొరడాతో వీపున చెళ్ళున కొడుతూ ఉన్నారు అని అంటే, ఏదైనా ఒక ఇల్లు తగలబడిపోతుంది అనుకోండి, ఆ తగలబడిపోయేటువంటి ఇంట్లో మీ ఆఫీసర్ గారు ఒక ఆయన ఉన్నాడు. సరే, ఆయన ఉంటే ఆయన నిద్రపోతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన రక్షించాలా నీ కోరిక, ఎందుకంటే పాపం నీకు పై యజమాని అనమాట. అందుకని ఆయన దగ్గరికి పోయి మరి ఏం చేస్తావు, ఆఫీసర్ గారు కదా గట్టిగా మాట్లాడితే ఆయన కోపం వస్తుందని, ఆఫీసర్ గారు అని అంటే వినపడుద్దా? వినపడదు. మరి పరమానంద శిష్యుల కథలో ఉంది కదా, ఆయన అన్నాడంటే శిష్యులతోటి, ఒరే నాయన, ఏ విషయమైనా సరే సంగీత ప్రధానంగా ఉండాలయా, మనం మాట మాట్లాడితే సంగీతం మాట్లాడినట్టుగా ఉండాలా అని అన్నాడంట. అందుకని ఇల్లు తగలబడిపోతా ఉంటే ఆ గురువుగారు అంట దాంట్లో ఉన్నాడంట. ఉంటే ఇప్పుడు వీళ్ళు శిష్యులు వచ్చారు. అలా వచ్చేసిన తర్వాత ఆ గురువుగారితో మాట్లాడటానికి ముందుగా ఆ సంగీతం ట్యూన్ చేసుకొని, గురువు గారు మన ఇల్లు వీళ్ళు చెప్పేటప్పటికల్లా సగం తగలబడిపోయిందంట. ఏమైతే అది గుర్తేటప్పుడు ఆయనతో సహా పూర్తిగా. అంటే ఇలా కాదు చెప్పాల్సింది,
అలా ఇల్లు కనుక తగలబడిపోతా ఉంటే ఆయన ఆఫీసర్ కానీ ఆయన ప్రధానమంత్రి కానీ గట్టిగా పిలిచి లేపాలి, లేవకపోతే దగ్గరికి పోయి కొట్టాలి, కొట్టినా కూడా ఏమైనా మొద్దునిద్ర అయితే కుంభకర్ణుడు కనుక అయితే ఎత్తి మంచంతో సహా తీసుకొచ్చి బయట పారేయాలి. అంతే తప్ప ఇక్కడే మామూలు మర్యాదలు పనికిరావు. అదే ప్రకారం ఇప్పుడు కూడా మన పరిస్థితి ఎట్లా ఉందనంటే మనం ఉన్నటువంటి మన శక్తినంతా వృధా చేసుకుంటున్నాం, మన వయసునంతా వృధా చేసుకుంటున్నాం, మనకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా వృధా చేసుకుంటున్నాం. అలా వృధా చేసుకొని ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల కోసం ప్రాకులాడుతున్నామే కానీ పరమాత్మ కోసం తప్పించటంలా, మోక్షం కోసం తప్పించటంలా, శాశ్వత ఆనందం కోసం తప్పించటంలా, ఈ జన్మ సార్థక్యం కోసం తప్పించటంలా. అందుకోసం అని చెప్పి ఇలాంటి సందర్భంలో ఈ మర్యాదలు గిర్యాదలు ఏమి లేవు, జాగ్రత్త అని హెచ్చరిక చేయాలా. ఒక్కొక్కసారి కొరడాతో కొట్టాలి. అలా చేయకపోతే మనం కాస్త కదలం అన్నమాట. అందుకనే ఒక్క క్షణాన్ని కూడా జారవిడవకూడదు. మనం ఏం చేస్తున్నాం మరి ఇప్పుడు? అలా ఉంటున్నామా? అయ్యో మా టైం అంతా వేస్ట్ అయిపోతుందని అనుకుంటున్నావా? ఏం లేదు. అలా ఎక్కడో కొంతమంది అనుకుంటారు, కానీ అందరిట్లా అనుకోవట్లా. కాబట్టి మనం ఏం చేయాలి? హాయిగా నవ్వుకుంటూ విలాసంగా మన అమూల్యమైనటువంటి కాలాన్ని అల్పమైనటువంటి విషయాలకి వెచ్చిస్తూ అల్పమైనటువంటి భోగాల కోసం ఖర్చు పెడుతూ ఉన్నాం. అయినా సరే మనకి క్షేమ పుట్టినట్టుగా ఉండటం లేదు. అందుకే ఈ విసురులు, ఈ కొరడా దెబ్బలు ప్రేమతో దయతో కసరి అసహించుకొని సరైనటువంటి మార్గంలో పెట్టడమే ఈ శ్లోకాల వెనక దాగి ఉన్నటువంటి రహస్యం, ఈ ఆంతర్యం. కాబట్టి ఈ శ్లోకాలన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఈ మోహాన్ని తొలగించడానికి చక్కగా ఉపయోగపడతాయి అని మనం గ్రహించి ఈ గ్రంథం వల్ల మనకి గొప్ప ప్రయోజనం ఉంది అనేటువంటి విషయాన్ని మనం దృఢపరుచుకొని ఇక ఈ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటం కోసం, అవగాహన చేసుకోవటం కోసం, అందులో ఉన్నటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవటం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఒక్క శ్లోకాన్ని మనం ఈ ప్రారంభ శ్లోకాన్ని, పల్లవి శ్లోకాన్ని చదివి వదిలేద్దాం. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే నహి నహి రక్షతి డుక్రుంకరణే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే నహి నహి రక్షతి డుక్రుంకరణే